నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ ఉంటుంది, కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దానిపైన చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కొంతమంది స్వంత ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఆఖరికి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మాధవి రెడ్డి గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మాధవి గారు, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు భూమి చాలా బాగుంది, చాలా మంది దాని వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందాక మీరే చెప్పారు 23,000 crores పర్ మంత్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు అని. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం స్టాక్స్ కొనాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ రెండు కూడాను ఒక రెండు పిల్లర్స్ లాగా నడుస్తూ ఉన్నాయి. మనకి రెండు కాళ్ళు అంటే ఒకటి స్టాక్, ఒకటి మ్యూచువల్ ఫండ్. అసలు స్టాక్స్ లో పెడితే బాగుంటుందంటారా, మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే బాగుంటుందంటారా? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏంటంటే, స్టాక్స్లో పెట్టడం అంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం. డైరెక్ట్గా అంటే మీ దగ్గర ఒక 1 lakh ఉన్నాయి, మీరు ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, మీరు ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ డిసైడ్ చేసుకున్నారు. ఏం డిసైడ్ చేసుకున్నారు? ఐ విల్ బై అల్ట్రాటెక్ సిమెంట్, ఒక బాటా షోరూమ్ స్టాక్ కానీ, లేకపోతే ఒక డిమార్ట్, ఇలా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటెక్ బ్యాంక్, ఇలా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నారు. కొన్ని స్మాల్ క్యాప్స్, కొన్ని లార్జ్, ఇలా మీకు నచ్చిన స్టాక్స్ మీరు కొనేసుకున్నారు. దీన్ని మనము స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు, మీరే డిసైడ్ చేసుకున్నారు, ఎన్ని షేర్స్ కొనాలో మీరే డిసైడ్ చేసుకున్నారు. ఇలా మీరు ఒక పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి? 1 minute. పోర్ట్ఫోలియో అన్నారు, పోర్ట్ఫోలియో గురించి ఒక చిన్న బ్రీఫ్. పోర్ట్ఫోలియో అంటే గ్రూప్ ఆఫ్ స్టాక్స్. ఓకే, గ్రూప్ ఆఫ్ స్టాక్స్. ఇప్పుడు నా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తున్న, ఇప్పుడు మీరు అన్ని చెప్పారు ఇదంతా గ్రూప్, ఇది ఇన్ని కంపెనీస్ లో కొనటాన్ని ఒక పోర్ట్ఫోలియోని అంటారు. ఆ పోర్ట్ఫోలియో. సో ఈ పోర్ట్ఫోలియోని మీరు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బాలేనివి ఏమైనా ఉంటే తీసేసుకుంటారు, లేదు అంటే ప్రాఫిట్ ఏదైనా ఉంటే బుక్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకొకటి అమ్మేస్తారు, ఇంకొకటి యాడ్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ యు ఆర్ మేనేజింగ్ ద పోర్ట్ఫోలియో, రైట్? అబౌట్ ద స్టాక్స్. ఇదంతా ఎవరు చేయగలరు? ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్. దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏది పెరుగుతుందో ఏది తగ్గుతుందో తెలియాలి. అండ్ దే షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, గ్లోబల్లో ఏం జరుగుతుంది, మన ఇండియన్ ఎకానమీ ఎలా వర్కౌట్ అవుతుంది, జీడిపి ఎలా ఉంది, ఏ సెక్టార్ బాగుంది ఇండియాలో, ఇప్పుడు ఏది బెటర్గా ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి, ఏ స్టాక్స్ ఫ్యూచర్లో పెరుగుతాయి, ఇంత నాలెడ్జ్ ఉండాలి. అండ్ దట్ ఈస్ కీప్ ఆన్ చేంజెస్. ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ రేపు ఇంకోటి వస్తుంది. సడన్గా యూఎస్లో ఎలక్షన్స్ అవుతాయి, ఎలక్షన్స్ అయిన తర్వాత ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది, ఎలా ఇంపాక్ట్ పడుతుంది, సో దాన్ని బట్టి మళ్ళీ మన పోర్ట్ఫోలియో చేంజెస్. ఓకే, సో ఇలా ఇంత డైనమిక్గా ఉంటుంది. సో ద పీపుల్ హూ హ్యావ్ గాట్ టైమ్, ఎవరికైతే టైం ఉందో, ఎవరికైతే అంత నాలెడ్జ్ ఉందో, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కదండి. మార్కెట్ పడిపోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఏ స్టాక్స్ ఉంచాలి, ఏ స్టాక్స్ తీసేయాలి అనేది ఎలా తెలుస్తుంది? యూ నెవర్ ఎక్స్పీరియన్స్ ద స్టాక్స్. అంటే అందులో మీకు ఒక 5-10 years కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు తెలిసిపోతుంది. ఓకే, ఎందుకంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద ఫాల్ అండ్ ద రైజ్ ఆఫ్ ది వాల్టిలిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్. బట్ ఇది మీకు లేదనుకోండి, మీ దగ్గర టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సో బిజీ ఇన్ యువర్ డే టు డే స్కెడ్యూల్, ఇన్ యువర్ ఆఫీస్. సో హౌ డూ యూ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్? అండ్ సెకండ్ థింగ్, యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద ఎకానమీ, అబౌట్ ద గ్లోబల్ ఎఫెక్ట్, గ్లోబల్ ఇంపాక్ట్, తర్వాత ఈ ఆర్బీఐ చేంజెస్, సెబీ చేంజెస్, ఈ ఇంపాక్ట్ అంతా మన స్టాక్స్ మీద ఎలా పడుతుంది అనేది మీకు ఏమీ తెలియదు అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద అదర్ సొల్యూషన్? దట్ ఈస్ ద సొల్యూషన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో ఎవరైతే ఇలా ఈ స్టాక్స్ని మనము కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడము, లేకపోతే అంత టైం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు, సో ఫర్ ఆల్ దోస్ థింగ్స్ బట్ దే స్టిల్ వాంటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ఈక్విటీ, అవును, అయినా సరే నేను ఎంటర్ అవ్వాలి అనుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ ఈస్ ద మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మీ మనీని ఒక ఫండ్కి ఇచ్చేస్తున్నారు టు మేనేజ్. ఎగ్జాంపుల్ ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ అంటే మీనింగ్ ఏంటి? యువర్ మనీ ఈజ్ మేనేజింగ్ బై ద ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఓకే, ఆ స్కీమ్ మీరు ఆ ఫండ్ మేనేజర్కి ఇచ్చేస్తున్నారు. సో వాట్ హీ ఈజ్ డూయింగ్ ఈజ్ బిహాఫ్ ఆఫ్ యూ హీ ఈజ్ బయింగ్ ద స్టాక్స్. ఇండైరెక్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ అంటే ఇలా అయితే డైరెక్ట్ అంటాం, మీరే బై చేసి మీరే స్టాక్స్ కొనుక్కుంటే అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. ఇలా వేరే మీ ఫండ్ మేనేజర్ ద్వారా మీరు ఈక్విటీలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ స్టాక్ మార్కెట్. ఓకే,
అండ్ ఇందులో ఏంటంటే మనకి ఈ స్టాక్ మార్కెట్లో తక్కువ అమౌంట్తో ఎన్ని స్టాక్స్ కొనగలరు? మీ దగ్గర 5,000 ఉందనుకోండి, ఎన్ని స్టాక్స్ వస్తాయి? 1 or 2. రిలయన్స్ ఆల్రెడీ 3,000 ఉంటుంది. సో ఇలా ఎన్ని స్టాక్స్ కొనలేము. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు 5,000 ఇస్తే మీ అమౌంట్ 20-30 కంపెనీస్కి వెళ్తుంది. బికాజ్ హీఈస్ పూలింగ్ ఆల్ ద అమౌంట్. ఇప్పుడు మీలా 5,000, నేను ఒక 1 lakh పెట్టాను, ఇంకొకరు 50,000, ఆల్ టుగెదర్ దే హ్యావ్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ 1,000 crores. ఈ 1,000 crores-ని కలెక్ట్ చేసి వీళ్ళు ఈ స్టాక్స్లో పెడుతున్నారు. ఈ 1,000 crores-లో మీ 5,000 కూడా ఉంది. నౌ దిస్ ఈస్ పాసిబుల్. యువర్ అమౌంట్ ఆఫ్ ఈవెన్ 5,000, ఆ 5,000 ఈ 30 స్టాక్స్లోకి వెళ్ళింది. అదే 5,000తో 30 స్టాక్స్ కొనగలరా? ఇంత పెద్ద స్టాక్స్ కొనగలరా? కొనలేరు. సో దిస్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్ క్యాన్ బి డన్ ఈవెన్ విత్ స్మాల్ అమౌంట్. ఇదేంటంటే ఇన్వెస్టర్స్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా దిస్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు చాలామంది అడుగుతారనమాట, మేడం నా దగ్గర 50,000 ఉన్నాయి, 10,000 రూపీస్ ఉన్నాయి, నేను ఎందులో స్టాక్స్ కొనుక్కోమంటారా? మేము వద్దనే చెప్తామండి. ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండే వాళ్ళందరూ కూడా వెళ్తే ఎన్ని స్టాక్స్ కొనగలరు? అదే మీరు ఆ 10,000ని మ్యూచువల్ ఫండ్స్లో వెళ్తే మీరు 20 కంపెనీస్ కొనుక్కోగలరు. యువర్ అమౌంట్ ఈస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ 20 కంపెనీస్. అండ్ యువర్ మనీ ఆల్సో సేఫ్. బికాజ్ ఒక 2 కంపెనీలే మీరు కొనుక్కున్నారనుకోండి, ఆ 2 కంపెనీల్లోనే ఇష్యూ వస్తే మొత్తం అమౌంట్ పోతుంది. ఇక్కడ 30 కంపెనీస్లో ఉండడం వల్ల ఒక 2 కంపెనీస్ ఫెయిల్యూర్ అయినా మిగతా కంపెనీస్ బాగా ప్రాఫిట్ వచ్చేటప్పుడు మీ రిస్క్ అనేది మేనేజ్ అయిపోతుంది. ఓకే, ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గర స్టాక్ బాగా వర్కౌట్ అయింది అనుకోండి, ఫైనల్లీ యూ ఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్. ఈవెన్ దో అవుట్ ఆఫ్ దిస్ 30 stocks 20 stocks ఆర్ నాట్ పెర్ఫార్మ్డ్, బట్ రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ పెర్ఫార్మింగ్స్ బాగుందనుకోండి, మీ మేనేజ్ అవుతుంది కదా రిస్క్. అవును. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వై ఇట్ ఈస్ గుడ్. అండ్ ఈవెన్ తక్కువ అమౌంట్తో కూడా మనకి బాగా డైవర్సిఫికేషన్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఈస్ ఫ్రీ. మీరు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా మీరు ఎగ్జిట్ అయిపోవాలంటే అయిపోవచ్చు. సో ఇలా మీరు వస్తున్నారు. నౌ ద క్వశ్చన్ కమ్స్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్, ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి మార్కెట్లో 44 AMCs ఉన్నాయండి, అంటే 44 AMCs ఉన్నాయి. SBI, HDFC ఇవన్నీ AMCs, HSBC, తర్వాత మనకి ICICI, అన్ని AMCs ఉన్నాయి. ఈ టోటల్గా మనకి ఆల్మోస్ట్ ఒక 2,000 నుంచి 4,000 స్కీమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ మెనీ స్కీమ్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 3,000 స్కీమ్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏది చూస్ చేసుకోవాలో తెలియదు కదా. సో అది ఒక్కటే కొంచెం మ్యూచువల్ ఫండ్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక్కడ 44 AMCs ఉన్నాయి, ఆల్మోస్ట్ 3,000 to 4,000 స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్లో ఏది బెస్ట్ స్కీమ్ అనేది ఎలా తెలుసుకోగలుగుతాము? సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద మేజర్ డైవర్స్ అంటే స్కీమ్స్ ఏమున్నాయి, కేటగిరీస్. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్, లిక్విడ్. ఈ వర్డ్స్ అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈక్విటీ అంటే ఏంటి? మీ ఫండ్ మేనేజరు అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతారు. ఓకే. డెట్ స్కీమ్ అనేది ఉంటుంది. డెట్ స్కీమ్ అంటే ఏంటి? మీ మనీ ఫండ్ మేనేజర్ తీసుకొని డిబెంచర్స్, బాండ్స్ ఇలాంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతారు. హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ స్కీమ్స్ అంటే వేర్ బోత్ విల్ బి దేర్. ఈక్విటీ అండ్ డెట్ రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట. 50% అందులో, 50% ఇందులో, ఇలా అటు ఇటుగా పెడుతూ ఉంటారు. లిక్విడ్ స్కీమ్స్ అనేవి ఉంటాయండి. లిక్విడ్ స్కీమ్స్ అంటే అందులో ఏంటంటే, లిక్విడ్ అంటే సేవింగ్స్ అకౌంట్కి, అంటే మీ దగ్గర ఏదైనా ఒక కంటింజెన్సీస్కి, ఎమర్జెన్సీస్కి కావాలి అంటే ఇట్స్ జస్ట్ లైక్ అన్ సేవింగ్స్ అకౌంట్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లోని పెడుతూ ఉంటారు. నౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ దీస్ కేటగిరీ ఫస్ట్. మీకు లాంగ్ టర్మ్ గోల్ ఉందనుకోండి, మీరేం తీసుకోవాలి? ఈక్విటీ తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే అందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి యూ నీడ్ మోర్ టైమ్ టు మేనేజ్ ద రిస్క్. సో అందుకని ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానీ, మీ ఇల్లు కొనుక్కోవాలి, లేదు అంటే పిల్లల చదువుల కోసం కానీ, వాట్ యూ నీడ్ టు టేక్ ఇట్ ఈస్ ఈక్విటీ స్టాక్స్లోని మీరు తీసుకోవాలి. లేదు నాకు కొంచెం నేను అంత రిస్క్ తీసుకోలేను అనుకునేటప్పుడు హైబ్రిడ్ స్కీమ్స్ తీసుకోవచ్చు. బోత్ డెట్ అండ్ ఈక్విటీ ఉంటుంది. నేను 3 years నేను ఉంటాను, 2 years నేను మనీ నాకు కావాలి అంటే డెట్ స్కీమ్స్కి వెళ్ళిపోవచ్చు. అసలు నాకు ఎప్పుడంటే అప్పుడు 24 hours 2 daysలో కూడా నాకు మనీ కావాల్సిన అవసరం రావచ్చు అంటే లిక్విడ్ స్కీమ్కి వెళ్ళిపోవచ్చు. సో బేస్డ్ ఆన్ యువర్ గోల్, బేస్డ్ ఆన్ యువర్ టైమ్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కేటగిరీ ఫస్ట్. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు రిటర్న్స్ చూసుకుంటే ఈక్విటీలో మీకు 15 to 20% వస్తాయి ఆన్ అన్ యావరేజ్. ఆ తర్వాత మీకు డెట్ స్కీమ్స్లో మీకు 12%, 10% రిటర్న్స్ వస్తాయి. ఓకే.
ఎందుకంటే దాంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది, అందులో ఈక్విటీ ఉండదు కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది. సో అలానే రిటర్న్స్ కూడా మీకు 10% అట్లా వస్తాయి. అలానే హైబ్రిడ్లో కొంచెం రిస్క్ కొంచెం యావరేజ్గా ఉంటుంది కాబట్టి 12% వరకు రావచ్చు, 10 to 12. ఇక్కడ లిక్విడ్ స్కీమ్లో అసలు రిస్క్ ఉండదు, రిటర్న్ కూడా మీకు 6 to 8% ఉంటుంది. నౌ యూ హ్యావ్ టు డిసైడ్ based on your expectations, based on your time, based on your goal, which category you want. ఓకే, ఎక్కువగా మనకి ఈక్విటీలోకే వస్తారు, అసలు మ్యూచువల్ ఫండ్ వచ్చేదే రిటర్న్స్ కోసం. అవును. సో ఇవన్నీ ఎక్కువగా పాపులర్ అవ్వలేదు అందుకని. సో అందరూ కూడా ఈక్విటీ కేటగిరీలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. సో ఈక్విటీలో మళ్ళీ అగైన్ కన్ఫ్యూజన్ ఏంటంటే దేర్ ఆర్ మెనీ సబ్ కేటగిరీస్. సెక్టార్ ఫండ్స్ ఉంటాయి, డైవర్సిఫైడ్ ఉంటుంది, తర్వాత థిమటిక్ ఫండ్స్ ఉన్నాయి. అగైన్ యూ హ్యావ్ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, ఇక గ్లోబల్ ఫండ్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. సో అగైన్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. వాట్ కుడ్ బీ మై బెస్ట్ చాయిస్? నేను మిడ్ క్యాప్ తీసుకోవాలా, స్మాల్ క్యాప్ తీసుకోవాలా, లార్జ్ క్యాప్ బాగుంటుందా? లేదు సెక్టార్ ఫండ్స్. సెక్టార్ ఫండ్స్ అంటే బ్యాంక్ సెక్టార్ ఫండ్ కానీ, లేకపోతే ఐటీ సెక్టార్ ఫండ్, లేదు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ఫండ్, డిజిటల్, తర్వాత ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఒక ఫండ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ మనీ దే విల్ కీప్ ఇట్ ఇన్ దట్ ఈవీ రిలేటెడ్ స్టాక్స్, దట్ ఈస్ కాల్డ్ థిమటిక్ ఫండ్స్. ఇలాంటివి ఇన్ని ఫండ్స్ ఉండేటప్పటికి అగైన్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఫైనల్గా మీరు ఈక్విటీ తెలుసుకున్నా, బట్ ఇందులో ఏది పెట్టాలి అనేది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్, ఇంక ఇక్కడతో కూడా మీకు అయిపోలేదు సెలెక్షన్ అనేది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫైనలీ యూ హ్యావ్ సెలెక్టెడ్ డైవర్సిఫైడ్ తీసుకుందామని సెలెక్ట్ చేసుకున్నారు. నాకు లార్జ్ క్యాప్స్ అయితే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కాబట్టి నాకు బెటర్ ఐ విల్ గో విత్ ఓన్లీ లార్జ్ క్యాప్ టాప్ 100 స్టాక్స్లో నేను ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి యూ హ్యావ్ సెలెక్టెడ్. నౌ ద సేమ్ స్కీమ్ ఈజ్ గివింగ్ బై ఆల్మోస్ట్ ఆల్ 20 AMCs. అంటే SBI లార్జ్ క్యాప్ ఉంటుంది, ICICI లార్జ్ క్యాప్ ఉంటుంది, HDFC లార్జ్ క్యాప్ ఉంటుంది, అందరూ లార్జ్ క్యాపే. మరి ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? విచ్ AMC ఈజ్ ద బెస్ట్ టు మేనేజ్ ద లార్జ్? అంటే ఒక్కటే థీమ్ మీద ఇన్ని AMCs ఇస్తున్నాయి. సో ఏ AMCని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? సో అగైన్ దట్ ఈజ్ అ వెరీ బిగ్ సెలెక్షన్ క్రైటీరియా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో, రిటర్న్స్ ఎలా చేశారు, ఫండ్ మేనేజర్ ఎలా ఇచ్చారు, ఆల్ఫా ఎలా చేశారు, షార్ప్ రేషియో ఎలా ఉంది, AUM ఎంత ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ లిస్ట్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద బెస్ట్ AMC ఫర్ దిస్ కేటగిరీ. సో లేదు మేడం, ఇవన్నీ మా వల్ల కాదు, మేము ఇన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా టఫ్గా ఉంది అంటే బెటర్ యూ గో విత్ అన్ గుడ్ ఎక్స్పర్ట్ హూ కెన్ డూ దిస్ జాబ్ ఫర్ యూ, హూ కెన్ బీ క్లయింట్ బయాస్డ్. వాళ్ళే ఇక మీకు స్కీమ్ సెలెక్ట్ చేసేసి దాన్ని మానిటరింగ్ చేసేస్తారు. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత అదేదో ఫర్ ఎవర్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు SIP. ఓకే, దట్ ఈస్ నథింగ్ లైక్ ఫర్ ఎవర్ అండి. ఏ స్కీమ్ అయినా మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది బాగాలేదు, ఒక 2-3 years చూసుకున్నారు, అది పెర్ఫార్మెన్స్ బాగాలేదంటే యూ నీడ్ టు కమ్ అవుట్. ఓకే, ఇట్ ఈస్ నీడ్ నాట్ నెససరీ ఒకసారి SIP ఒక స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే అదే 10 years కంటిన్యూ చేయాలని ఏం లేదండి. ఇట్ నీడ్ టు బి చెక్డ్ ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 year. మీరు ఆ స్కీమ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఫండమెంటల్గా ఏం చేంజెస్ వచ్చాయి చెక్ చేసుకో. ఓకే, ఇప్పుడు నేను 2 years కంటిన్యూగా సిప్ కట్టాను ఒక కంపెనీ, ఒక దీని స్కీమ్లో. ఆ స్కీమ్లో నేను 2 years తర్వాత ఆఫ్ చేసేసాను. చేసేసిన తర్వాత నా నెక్స్ట్ గోల్ ఎలా ఉండాలి? అంటే నెక్స్ట్ ఇప్పుడు అది ఎందుకు ఆపారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే మీకు పెర్ఫార్మెన్స్ నచ్చలేదు అనేటప్పుడు, పెర్ఫార్మెన్స్ బాగుంటే మనం కంటిన్యూ అవుతాం కదా, వై షుడ్ మనం ఎందుకు గివ్ అప్ ఇస్తాం అక్కడ? సో అది గివ్ అప్ ఇచ్చాను అంటే అక్కడ బాలేదు పెర్ఫార్మెన్స్, నేను వేరే దేనికి వెళ్ళాలి. అప్పుడు నేను ఎలా సెట్ చేసుకోవాలి? అగైన్ అండి, అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ స్కీమ్ నచ్చలేనప్పుడు, ఈ కేటగిరీ మీకు నచ్చలేనప్పుడు అగైన్ యూ హ్యావ్ టు చూస్ అనదర్ కేటగిరీ, అనదర్ స్కీమ్. మరి ఈ 2 years పెట్టిన మనీ దేర్ ఆర్ 2 options ఉంటాయండి. మీరు దాన్ని రిడెంప్షన్ అనొచ్చు. రిడెంప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ అమౌంట్ అంతా కలిపి 1,50,000 అయింది అనుకోండి, ఆ 1,50,000 నుంచి మీరు బయటకు వచ్చేస్తారు రిడీమ్ చేసుకొని. ఆ 1,50,000 కూడా కొత్త స్కీమ్ కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి మిస్టేక్స్ చాలా కాస్ట్లీ అండి, ఎందుకంటే మీకు ట్యాక్సెస్ కూడా పడతాయి రిడెంప్షన్ చేసుకునేటప్పుడు. సో మనకి ఎంత ట్యాక్స్ పడుతుందో అవి కూడా చేసుకోవాలి. అందుకని ఇంత ఈజీగా మనము అది బాగాలేకపోతే ఇది చాలా మంది చూస్తున్నాం, ఈ స్కీమ్లోకి వెళ్తారు, ఏదో సెలెక్ట్ చేసుకుంటారు, తెలియక సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది దిస్ ఇస్ నాట్ ద రైట్ స్కీమ్ అని. లేదు ఏదో అడ్వైజర్ దగ్గరికి వెళ్ళారు, ఆమె కూడా కరెక్ట్గా లేకపోతే ఆయన మీకు కరెక్ట్గా అడ్వైజ్ చేయలేదు అనుకోండి,
ఆ తర్వాత అక్కడ కూడా అది పెర్ఫార్మెన్స్ మీకు నచ్చలేదు, నచ్చలేకపోతే మళ్ళీ మీరు దాన్ని బయటకి రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిడీమ్ ద ఎంటైర్ అమౌంట్. దాన్ని మనం రిడమ్షన్ అంటారంటే మీకు వచ్చిన యూనిట్స్ అన్నీ సేల్ చేసేసి ఆ అమౌంట్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, ఆ అమౌంట్ని మీరు మళ్ళీ ఇంకొక స్కీమ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అగైన్ ఇంకో డౌట్, నేను ఇప్పుడు 2 years నేను ఒక దాంట్లో పెట్టాను, సిప్ వేసాను, 2 years కష్టపడి పెట్టాను, ఎందుకు అనివార్య కారణాల వల్ల అది కొంచెం పడింది, నేను అందులో తీసేసాను, మళ్ళీ అది గ్రో అవుతుంది, వాట్ బై సిచ్యువేషన్, నేను అప్పుడు ఏం చేయాలంటారు? అవే గ్రో అవుతున్నాయి. యా, ట్రూ అండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎస్ఐపీస్లో స్టార్ట్ చేస్తారు, బాగానే స్టార్ట్ చేస్తారు. అదే మనకండి ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు ఏవైతే 23,000 కోట్లు ఇవన్నీ వస్తున్నాయో ఎవ్వరు కూడా కంటిన్యూగా లాంగ్ టర్మ్గా ఉండట్లేదు మ్యూచువల్ ఫండ్స్లో. ఫర్ డిఫరెంట్ రీజన్స్ మ్యాక్సిమం పీపుల్ ఆర్ లీవింగ్ ఆఫ్టర్ 2-3 years. 2-3 years వెళ్ళిపోతున్నారు అనమాట. కుడ్ బి రీజన్ ఎట్లా ఉంటుందంటే అది ఎప్పుడైనా తీసేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు ఇల్లు కనిపించింది అనుకోండి, ఓ 5 lakhs కావాలంటే ఇల్లు అమ్ముతారా? అమ్మరు. 5 lakhs కోసం అయితే ఆ హౌస్ ఎవరు అమ్మరు. గోల్డ్ అమ్మితే మీ ఇంట్లో ఊరుకుంటారా? అంటారు. సో గోల్డ్ అమ్మలే, అది సెంటిమెంట్ కదా. సో గోల్డ్ అమ్మరు. ఇంకే పిఎఫ్ ఆ అమౌంట్ రాదు. ఇప్పుడు మీ దగ్గర ఏం కనిపిస్తుంది? ఆ మ్యూచువల్ ఫండే కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా దాన్ని లిక్విడేట్ చేసేసి ఇంట్లో ఫంక్షన్ ఉందని, లేకపోతే ఏదో ఒక ల్యాండ్ కొనాలి, కొంచెం అమౌంట్ తగ్గింది, అసలు మీరు పెట్టింది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం, కానీ సడన్గా ఏదో మీకు వస్తుంది ఇంపార్టెన్స్, ఇంకేదైనా వస్తుంది, ఇమీడియట్గా దాన్ని అమౌంట్ తీసేసి దానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. తర్వాత అది చాలా పెరుగుతూ ఉంటుంది. దెన్ యూ విల్ రిపెంట్, అరే నేను అనవసరంగా తీసేసానే అని. సో యూ హ్యావ్ టు స్టిక్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్ అండి. సో ఇది చాలా కష్టం, మన ఓన్గా డిసిప్లిన్డ్గా ఉండడం అనేది. అదే ఒక ఎక్స్పర్ట్తో ఉన్నారనుకోండి, దే విల్ ఆస్క్ యూ ద క్వశ్చన్ ఫస్ట్. మీరు అడిగారు చూడండి, అదే మీరు ఓన్గా ఉంటే ఈ డెసిషన్స్ తీసుకుంటారు. అదే ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి మీతో పాటు, దే మే నాట్ అలౌ యూ టు డూ దట్. కన్విన్స్ చేస్తారు కదా, ఎందుకు మేడం మీరు ఉండండి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం, మీరు ఇలా వెళ్ళిపోకూడదు, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే, మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం అనుకున్నారు, జస్ట్ వెయిట్ అని మిమ్మల్ని ఆపుతారు. అదే మీరు ఓన్గా చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ దిస్ ఓన్లీ, అప్ అండ్ డౌన్. మళ్ళీ మీరు వెళ్తారు, ఎంట్రీ అవుతారు, మళ్ళీ ఇంకేదో కొంటారు, మళ్ళీ 2 years అవుతారు, మళ్ళీ ఎగ్జిట్ అవుతారు. So this is all what is happening in the mutual funds. Exactly, this is what is happening in the right now with all the investors. They are not being so disciplined, so consistent with the schemes, what they are, the plans are happening. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్ అయ్యే ముందు కన్సిస్టెంట్ గా అక్కడ నేను నిలబడతాను, కమిట్మెంట్ ఉండాలి, కమిట్మెంట్ తో ఉంటాను అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ రిటర్న్ పాలసీస్. అవునండి, ఎందుకంటే రిటర్న్స్ ఎక్కువగా మీకు 5 years తర్వాత కనిపిస్తాయి. ఓకే, ఈ అసలు 5 years మీరు ఉండరు, అది చూస్తూ ఉంటారు, అరే పెరగట్లేదని మళ్ళీ ఎగ్జిట్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ ద ఎక్స్పర్ట్స్, దే విల్ స్టాప్ యూ. లేదు మేడం మీరు కొన్ని రోజులు ఆగండి, లేకపోతే కొన్ని ఇయర్స్ ఆగండి, సో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంక్రీజ్ అని మీకు సజెషన్ ఇచ్చి దే విల్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.